నమస్కారం. దేశ అత్యున్నత న్యాయస్థానం మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఒక ప్రముఖ లా యూనివర్సిటీ కన్వకేషన్ చీఫ్ గెస్ట్గా ఆహ్వానిస్తే అది సాధారణంగా ఎంతో గౌరవమైన విషయంగా భావించే విషయం. కానీ హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ నల్సార్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. సుమారు 450 మంది విద్యార్థులు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ను తమ కాన్వకేషన్కు చీఫ్ గెస్ట్గా ఆహ్వానించే నిర్ణయాన్ని పునః పరిశీలించాలని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ తదితరులకు లేఖ రాశారు. అసలు విద్యార్థులు ఎందుకు ఈ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? ఇది సిజేఐకి వ్యతిరేకంగా చేసిన నిరసన, లేక లా స్టూడెంట్స్ తమకు ఉన్న రాజ్యాంగపరమైన ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తున్నారా? ఈ విషయాన్ని మనం ఎలాంటి పక్షపాతం లేకుండా అర్థం చేసుకుందాం. ముందుగా ఒక విషయం, కన్వకేషన్ అంటే కేవలం విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం మాత్రమే కాదు. ఒక యూనివర్సిటీ తన వాల్యూస్, అకాడమిక్ కల్చర్, కాన్స్టిట్యూషనల్ కమిట్మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వంటి విలువలను కూడా ప్రతిబింబించే సందర్భంగా దీన్ని చూడాలి. ముఖ్యంగా లా యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, రూల్ ఆఫ్ లా, జస్టిస్, డిసెంట్, యాక్సెస్ టు జస్టిస్ వంటి అంశాలు ఎంతో ముఖ్యమైనవి. అందుకే నల్సార్ విద్యార్థులు అభ్యంతరం కేవలం ఒక వ్యక్తిని చీఫ్ గెస్ట్గా పిలవడంపై మాత్రమే కాదు, ఒక లా యూనివర్సిటీ తన కన్వకేషన్ ద్వారా ఎలాంటి విలువలను ప్రతిబింబించాలి అనే ప్రశ్నకు కూడా సంబంధించినదిగా చూడవచ్చు. విద్యార్థులు తమ లేఖలో ఇటీవల ఢిల్లీలో విద్యార్థుల చలో సంసద్ నిరసన సందర్భంగా పోలీసుల చర్యలపై వచ్చిన ఆరోపణల విషయంలో సిజేఐ నేతృత్వంలోని బెంచ్ చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేసినట్టు మనం చూశాం. జూలై 22న ఈ విషయం సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించబడినప్పుడు వీడియోలు చూడడానికి తమకు సమయం లేదని, ఈ అంశాన్ని అత్యవసరంగా తీసుకోవద్దనే విధంగా సిజేఐ వ్యాఖ్యలు చేసినట్లు పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఇలాంటి వ్యాఖ్యలు విద్యార్థుల నిరసన హక్కు, సివిల్ లిబర్టీస్, గ్రీవెన్సెస్ను న్యాయస్థానం ఎలా స్వీకరించాలి అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇదే సందర్భంలో విద్యార్థులు మేము ఒక లా యూనివర్సిటీలో చదువుతున్నాం, రాజ్యాంగ విలువలు, న్యాయం, డిసెంట్, ప్రజల హక్కులు వంటి అంశాలను నేర్చుకుంటున్నాం. అలాంటి సందర్భంలో మా కన్వకేషన్కు ఎవరిని చీఫ్ గెస్ట్గా ఆహ్వానిస్తున్నారు అన్నది కూడా ఆ విలువలతో సంబంధం ఉన్న విషయం అనే భావనను వ్యక్తం చేసినట్లు వార్తలు చూస్తున్నాం. ఇక్కడ మరో అంశాన్ని కూడా మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. సిజేఐ సూర్యకాంతం ఇంతకుముందు కాక్రోచ్ వాక్య కూడా వివాదానికి దారితీసింది. మే 2026లో ఒక విచారణ సందర్భంగా ఫేక్ డిగ్రీస్ ఉపయోగించి వృత్తిలోకి ప్రవేశించే వారిని ఉద్దేశించి సిజేఐ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ అనే వ్యంగ్యాత్మక యూత్ మూవ్మెంట్ కూడా ఏర్పడింది. అయితే సిజేఐ తర్వాత దీనిపై క్లారిఫికేషన్ ఇచ్చారు. తాను దేశంలోని మొత్తం యువతను ఉద్దేశించి మాట్లాడలేదు, ఫేక్ లేదా బోగస్ డిగ్రీస్తో వ్యక్తిలోకి ప్రవేశించిన వారిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని ఆయన స్పష్టం చేశారు. యువతపై తనకు గౌరవం ఉందని కూడా చెప్పారు. అందువల్ల సిజేఐ యువత మొత్తాన్ని కాక్రోచెస్ అన్నారు అని చెప్పడం సరైనది కాదు. కానీ ఆ వాక్య చుట్టూ ఏర్పడినటువంటి కాంట్రవర్సీ, ఆ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ అనే ఉద్యమం రావడం, దాని తర్వాత జరిగిన విద్యార్థుల నిరసనలు, ఇవన్నీ సిజేపై యువతలో ఒక వర్గానికి అసంతృప్తి ఏర్పడడానికి బ్యాక్గ్రౌండ్గా మారాయని మాత్రం చెప్పవచ్చు. ఇప్పుడు నల్సార్ విద్యార్థుల లేఖలో ప్రధానంగా కనిపిస్తున్న ఇమ్మీడియట్ ఇష్యూ మాత్రం చలో సంసద్ ప్రొటెస్ట్పై పోలీసుల చర్యల విషయంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యలపై వారి ఆందోళన. ఇక్కడ మనం ఒక ప్రశ్న అడగాలి. విద్యార్థులు ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీని ప్రశ్నించడం తప్ప? ఒక వాదన ఏంటంటే సిజేఐ దేశ అత్యున్నత న్యాయస్థానానికి అధిపతి, ఓకే, ఆయనను కన్వకేషన్కు చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం యూనివర్సిటీకి గౌరవం. కాబట్టి విద్యార్థులు ఆహ్వానాన్ని వ్యతిరేకించడం సరైనది కాదని కొందరు భావించవచ్చు. మరోవైపు లా స్టూడెంట్స్ ప్రశ్నించడం, విభేదించడం, తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కూడా ప్రజాస్వామ్యంలో ఒక భాగమే అనే మరొక వాదన కూడా మనం గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ రెండు వాదనల్లోనూ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే
కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ గౌరవించడం ఎంత అవసరమో వాటిని ప్రశ్నించే ప్రజాస్వామ్య హక్కును గౌరవించడం కూడా అంతే అవసరం. అందుకే ఈ సంఘటన సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వర్సెస్ నల్సార్ స్టూడెంట్స్ అనే పోరాటంగా చూడడం కంటే ఒక లా యూనివర్సిటీ తన కన్వకేషన్ ద్వారా ఎలాంటి విలువలను ప్రతిబింబించాలి అనే పెద్ద ప్రశ్నగా చూడడం మరింత సముచితం. చివరగా విద్యార్థులు తమ అభిప్రాయాన్ని లేఖ ద్వారా వ్యక్తం చేశారు. యూనివర్సిటీ అభిప్రాయాన్ని ఎలా పరిగణిస్తుంది? సిజే సూర్యకాంత్ కన్వకేషన్కు హాజరవుతారా లేక యూనివర్సిటీ తన నిర్ణయాన్ని పునః పరిశీలిస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది. కానీ ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎంత ముఖ్యమో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే బాధ్యత కూడా అంతే ముఖ్యం. మరి మీ అభిప్రాయం ఏమిటి? నల్సార్ విద్యార్థులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ను కన్వకేషన్కు ఆహ్వానించడాన్ని పునః పరిశీలించాలని కోరడం సరైనదేనా లేక కాన్స్టిట్యూషనల్ అథారిటీకి గౌరవం ఇస్తూ కన్వకేషన్ సంప్రదాయాన్ని కొనసాగించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బ్యాలెన్స్డ్ కరెంట్ అఫైర్స్ విశ్లేషణల కోసం వివి ఆర్ట్ అండ్ హార్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.